నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. మిమిక్రీ మేళాకి స్వాగతం. మిమిక్రీ అంటే ధ్వని అనుకరణ. ధ్వని అనుకరణ అనగానే మనందరికీ హాస్యరసం గుర్తొస్తూ ఉంటుంది. కానీ నిజానికి నవరసాల్లో మిమిక్రీ లాంటి కళ, ధ్వని అనుకరణ అద్భుత రసానికి సంబంధించిన కళ అన్నమాట. అంటే నవ్వు వస్తూ ఉంటుంది, బట్ అద్భుతాన్ని వ్యక్తపరచడమే ఫస్ట్ ఎమోషన్ మిమిక్రీని చూసిన తర్వాత. గత చాలా వారాలుగా అద్భుతమైన మిమిక్రీని ప్రదర్శిస్తూ వచ్చిన చాలామంది ఔత్సాహిక కళాకారులు మీట్ అయ్యాం. ఇవాళ మరో 3 కళాకారులు రాబోతున్నారు. ఎవరెవరంటే సందీప్ ఫ్రమ్ వరంగల్. ఆయన కిడ్స్ ప్రొఫెసర్ అనమాట. ప్రొఫెసర్గా ఉంటూ పాఠాలు చెప్తూ మిమిక్రీని ఎలా డెవలప్ చేశారు. అండ్ ఆయన యూట్యూబ్ వీడియోస్ సంఖ్య చూస్తే కూడా, అంటే నంబర్ ఆఫ్ హిట్స్ చూస్తే కూడా ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే మిమిక్రీ దీపక్ ఫ్రమ్ అనంతపూర్ అండ్ అలాగే షేక్ షరీఫ్ బాషా ఫ్రమ్ కడప. ఈ 3 కళాకారుల మిమిక్రీని చూడబోతున్నాం. బిఫోర్ దట్ లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్ గెస్ట్, వెంట్రిలాక్విజం అండ్ మిమిక్రీ ఎక్స్పర్ట్ మిమిక్రీ శ్రీనివాస్ గారు. వెల్కమ్ అండి. అలాగే మిమిక్రీ జనార్దన్ గారు ఈ కార్యక్రమానికి నిజానికి చాలా ఆల్మోస్ట్ ఒక సపోర్ట్ లాగా నిలిచి మిమిక్రీ కళాకారులందరినీ కూడా అనుసంధానం చేయడంలో చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ జనార్దన్ గారు. అండ్ ఇవాల్టి ఫస్ట్ పార్టిసిపెంట్ సందీప్ ఫ్రమ్ వరంగల్. కిడ్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న వీరు చూడడానికి స్టూడెంట్లా ఉంటారు. ఈ స్టూడెంట్ నెంబర్ 1కి స్వాగతం. నమస్తే అండి. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి సాక్షి టీవీ యాజమాన్యానికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఒక లెక్చరర్ నండి, అసిస్టెంట్ ప్రొఫెసర్. నేను ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో ఉండడం వల్ల నేను రాసేటువంటి కాన్సెప్ట్స్, హాస్యం అన్నీ కూడా ఆ ఫీల్డ్కి తగ్గట్టుగానే రాసుకున్నాను అనమాట. సో దట్ ఈరోజు నేను ప్రవేశపెట్టే కాన్సెప్ట్ కూడా ఆ ఎడ్యుకేషన్ ఫీల్డ్కి దగ్గరగా ఉండేదే. సాధారణంగా ఏంటంటే పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. సో దట్ ఆ పరీక్ష ఫలితాలు ఎలా ఉంటాయో ఏంటని చెప్పి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. దాన్ని బేస్ చేసుకుని ఒక చిన్న హాస్యం రాశానండి. ముందుగా అయితే ఒక లెక్చరర్ కింద కొండవలసి లక్ష్మణరావు గారు ఉన్నారు. ఆయన ఒక్కొక్క స్టూడెంట్ని పిలిచి ఎలా రాసావు ఏమిటి అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ముందుగా స్టేజ్ షో అంతా కూడా ఎలా ఉందో చూద్దాం. ముందుగా కొండవలసి లక్ష్మణరావు గారు మాట్లాడుతున్నారు. ఏటయ్యా బాబు ఈ పరీక్షలేటో మీరు రాయడమేటో తెలిసిగా ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్ లో రాసేయరా బాబు, మన వల్ల కాదు. ఏటయ్యా చంద్రబాబు నాయుడు నువ్వేంటి ఎగ్జామ్ లో తెల్ల పేపర్ ఇచ్చేసేవాడు కదా. ఏం చెప్పమంటారు? మరి నా ఎదురుగున్న బెంచ్లో తమన్నాను కూర్చోబెట్టారు, నా పక్కనున్న బెంచ్లో సమంతాను కూర్చోబెట్టారు. ఇంకేం రాయమంటారు చెప్పండి? నేను పేపర్ మీద రాయలేదు, అందుకే ఉండే బల్ల మీద అన్ని కూడా ఆన్సర్లు రాసొచ్చాయని చెప్తున్నాను అధ్యక్ష. ఏంటి బాబాబే, ఏంటి బెంచ్ మీద ఆన్సర్లు అన్ని రాసొచ్చావా బాబు? నీ దెబ్బకి నేను బెంచ్ దగ్గరికి వెళ్ళి కరెక్షన్ చేసుకోవాలేటి? వెళ్ళి కూర్చో. ఏటయ్యా సుధాకర్ ఇందాక నుండి చూస్తున్నాను, నువ్వేటి ఓ తెగ ఏడు చేస్తున్నావేటి? సుధాకర్ గారు ఏడుస్తూ వస్తున్నారు. వాడి పక్కనేమో ఒక పక్క సమత, ఒక పక్క తమత, నా పక్కన మటుకు కల్పనా రాయుడు కూర్చోబెట్టారు. సగం ఆదికులతోనే ఎగ్జామ్ రాయలేదురా పిచ్చి చెక్కాడు. అయితే ఓకే, వెళ్ళి కూర్చో. ఏటయ్యా రోసయ్యా, మరి నీ పరిస్థితి ఏంటి? ఏం మాట్లాడుతున్నారయ్యా? వాళ్ళ పక్కన వీళ్ళ పక్కన అందరిని కూర్చోబెడుతున్నారు. మరి ఏంటో ఈ సిస్టమ్ అంతా ఏంటో కూడా నాకు అర్థం కావట్లా. ఊరికూరికే పరీక్షలు పెడతా ఉంటే మనలాంటి యూత్ అంతా కూడా ఎంత ఫీల్ అయిపోతున్నారు అధ్యక్ష. ఏం పద్ధతి పని ఉండక్కర్లా. ఏది పడితే అది మాట్లాడుతున్నారు, ఏది పడితే అది ఎగ్జామ్ కింద పెట్టేస్తున్నారా? నా వల్ల కాదు ఇట్లా పరీక్షలన్నీ కూడా రాయడం. ఉంటా బాయ్. ఆ విధంగా ఆయన నిలిపారండి. ఏటయ్యా ప్రకాష్ రాజు, మరి నీ పరిస్థితి ఏంటి? బాగా రాద్దామని వచ్చాం సార్, ఎంతో కష్టపడి చదివాం సార్. అమ్మా ఒక్క నిమిషం. జేబులోంచి స్లిప్ తీశారు, చదువుతున్నారు ఆయన. అమ్మా రాసుకోవడానికి పెన్ ఇచ్చావు, చదువుకోవడానికి బుక్ ఇచ్చావు, కానీ గుర్తు పెట్టుకోవడానికి నాకు బుర్రనే ఇవ్వలేదమ్మా. అయినా నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు. తర్వాత మరి హీరో రాజశేఖర్ గారు వస్తే, ఆ రాజశేఖర్ గారు ఏంటంటే ఎగ్జామ్ పెట్టిందేమో ఇంగ్లీష్ ఎగ్జామ్ అండి, ఆయన దాన్ని తమిళ్లో రాశారు. మరి ఎందుకు రాశారంటే చూద్దాం. ఏటయ్యా రాజశేఖరు, నువ్వేటి ఇంగ్లీష్ ఎగ్జామ్ తమిళ్లో రాసేసావాడు కదా? అదే అదే బాగా రాశాను. అదే సార్ లెంత్ చూస్తారు కానీ ఆన్సర్ చదవరని చెప్పినారు, నాకు జీవితం చెప్పినది. అందుకని నేను మొత్తం అంతా రోజు పాఠం అరల్లో మొత్తం రాసేసాను. అదే పూరిందిదా? అయితే ఓకే, వెళ్ళి కూర్చో. ఏటయ్యా సునీలు, అందరికన్నా నీకే 2 మార్కులు వచ్చినట్టున్నాయి కదా, ఏటా సంగతి? అయ్యి బాబాయ్, సునీల్ ఏ 2 మార్కులు వచ్చాయా? ఈ దెబ్బతో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తాజ్ బంజారాలో పార్టీ ఇచ్చేస్తాను. ఏ 2 మార్కులకు పార్టీ ఇస్తావా బాబు?
మా వంశంలో అందరికి సున్నా అండి, నాకు ఒక్కడిగా 2. ఏటయ్యా పవన్ కళ్యాణ్, మరి నీ పరిస్థితి ఎగ్జామ్ లో స్లిప్ పెట్టి దొరికిపోయాడు కదా, ఏటా సంగతి? ఎక్కడున్నాయో పవన్ కళ్యాణ్, నాకు కనిపించట్లేదు. ఫ్రంట్ లో వస్తే లెఫ్ట్ లో ఉంటా, లెఫ్ట్ లో వస్తే రైట్ లో ఉంటాను, రైట్ లో వస్తే కింద ఉంటా, కింద చూస్తే పైన ఉంటా, పైన చూస్తే ఇంట్లో ఉంటా, ఈ మొత్తంగా మీ ముందు ఉంటా. కళ్యాణ్, పవన్ కళ్యాణ్. ఏటయ్యా నాకు అర్థం కావట్లేదు. ఏటి ఎందుకు స్లిప్ పెట్టి దొరికిపోయాడు కదా, ఏటా సంగతి? ఏమండి, నాకు కొంచెం తెక్కుంది కానీ దానికి లేక్కుంది. ఏటా తెక్క, ఏటా లెక్క బాబు? ఏమండి, మన ఇద్దరం ఓపెన్ గా మాట్లాడుకుందామా? ఓపెన్ గా మాట్లాడుకుందామా? మీరు ఇచ్చారు చూసారా క్వశ్చన్ పేపర్, అది ఒక పేపరే. మీరు ఇచ్చారు చూసారా ఆన్సర్ పేపర్, అది కూడా ఒక పేపరే. క్వశ్చన్ పేపర్ చూస్తే కోపం రాలేదు, ఆన్సర్ పేపర్ చూస్తే కోపం రాలేదు. నేను తెచ్చుకున్న స్లిప్ చూస్తే కోపం ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నాను అంతే. ఏటయ్యా జయప్రకాష్ రెడ్డి, మరి నీ పరిస్థితి ఏంటి? ఏమిరా యావి రాయమంటావు? గబ్బు రాయాలా? యాది బట్టి అది రాసినాను కదరా. అయినా నేను రాసిన దానికి 100కు 100 అయిపోతే నిన్ను బాంబేసి పైకి లేపా. గబ్బు రాయాలా? 100కు 100 అయిపోతే నన్ను భయపెట్టే చంపేటట్టున్నావు కదరా, వెళ్ళి కూర్చో. ఈ విధంగా ఉండగా నెక్స్ట్ 7 హీరో రవికృష్ణ గారు వచ్చారండి. ఏటయ్యా రవికృష్ణ, మరి నీ పరిస్థితి ఏంటి సార్ రాసేది? మీరు అన్ని తప్పులేగా చెప్పింది? ఏ తప్పు చెప్పానయ్యా బాబు? న్యూటన్ థర్డ్ లో ఏం చెప్పారు సార్? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ చెప్పారు కదా? అవును చెప్పాను. అయితే ఎక్కడ సార్ ఆపోజిట్ రియాక్షన్? నేను ఆ అమ్మాయి సరే 10 సార్లు చూసి అమ్మాయి నా వైపు ఒక్కసారి అని చూసిందా? ఏంటి సార్ ఇది? వారిని అంకమ్మా, న్యూటన్స్ థర్డ్ లో నువ్వు అమ్మాయిలు చూడటం అప్లై చేస్తే వెళ్ళరా బాబు, వెళ్ళి కూర్చో. ఏటయ్యా సుమన్ శెట్టి, మరి నీ పరిస్థితి ఏంటి? సార్ ఏం చెప్పంటారు సార్, నేను రాత్రి అంతా కష్టపడి చదివి ఎగ్జామ్ హాల్కి వచ్చి నిద్రపోయాను సార్. ఈ విధంగా ఉండగా పాపం విక్రమ్ గారు అసలు ఎగ్జామ్కి వెళ్ళలేదండి. మరి ఆ సంగతి అంటే కనుక్కుదానికి కొండవలసి లక్ష్మణరావు గారు అడుగుతున్నారు. ఏటయ్యా విక్రమ్, మరి నీ పరిస్థితి ఏంటి? ఆయన అపరిచితుడు స్లాంగ్ లో మాట్లాడుతున్నారు. చతురసాగర పరివంత మిత్రు గోపురామనే నమ రామాచారి శర్మనః వాసిష్ఠ గోత్ర బహుశ అహంబతు అభివాదయ. ఏమండోయ్, ఎగ్జామ్ ని రాహుకాలంలో కండక్ట్ చేశారండి. ఎలా వెళ్తారండి? అలాంటి బ్రాహ్మణ పుత్రులు రాహుకాలంలో ఏ పనైనా చేయొచ్చా చెప్పండి. సందీప్ గారు, మీ వెరైటీ ఆఫ్ వాయిసెస్, స్పీడ్ అండ్ ఆల్ దట్ రియలీ అమేజింగ్. కానీ అదే స్పీడ్ మీరు టకటక వెళ్ళిపోయి మనం కళ్ళు మూసుకుని తెరిచే లోపల ఒక్కొక్క వాయిస్ వెళ్ళిపోతుంది. అంటే అది దానిలోకి వెళ్ళి ఆ పాజెస్ టైమింగ్ అంటారే, సార్ అండ్ అలాగే జనార్దన్ గారు ఎలాబరేట్ చేస్తారు. అది ఆయన వాయిస్ సందీప్ గారిది పీల గొంతు, సందీప్ గారి గొంతు అయినా కూడా ఆయన ప్రయత్నించిన పద్ధతి బాగుంది. రకరకాల వేరియేషన్స్ ఆ గొంతులో తీసుకురావడం చాలా బాగుంది. ఆయన నేను ఇప్పుడు తర్వాత చేయబోయే అంశం అంటున్నారు, కానీ మంచి మంచి గొంతులు జయప్రకాష్ రెడ్డి, పవన్ కళ్యాణ్. కష్టం అండి, అది చాలా కష్టం. ఆ గొంతుతో తన గొంతుకు దూరంగా ఉన్న కంఠాలు ఇమిటేట్ చేయడం కష్టం. తర్వాత సునీల్ది ట్రై చేశారు కదా, చాలా బాగుంది అది. అది మీరు అన్నట్టుగా ఆ స్పీడ్, ఆ పేస్ తగ్గిస్తే, క్లారిటీ వస్తే చాలా బాగుంటుంది. తను కూడా కెమెరా ముందు ఫస్ట్ టైం, రైట్. దానివల్ల ఏమవుతుందంటే యాంగ్జైటీతో డెఫినెట్గా స్పీడ్ పెరుగుతుంది. మామూలు మాటలోనే స్పీడ్ పెరుగుతుంది, పేస్ పెరుగుతుంది. అది తగ్గించుకోవాలి. ఫస్ట్ ఒకటే, స్టేజ్ మీద కానీ ఇలా టీవీ కెమెరాల ముందు కానీ ఏమైనా యాంగ్జైటీ ఉంది వస్తుంది అని అనుకుంటే ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగి అక్కడ కెమెరా ముందు కానీ మైక్ ముందు కానీ వెళితే ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే టాక్సిన్స్ డైల్యూట్ అయిపోతాయి. ఓకే, ఓన్లీ థింగ్ మీరు మీ దగ్గర అంతా బాగుంది, యూ కెన్ అబ్జర్వ్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే. అట్ ద సేమ్ టైం మీరు పేస్ ఒక్కటి, మీరు ఎవరిని ఇమిటేట్ చేస్తున్నారో వాళ్ళు ఎంత వేగంగా మాట్లాడతారు, ఎంత నెమ్మదిగా మాట్లాడతారు, దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే యూ కెన్ ఎక్సెల్ ఇన్ ఇట్. మీ అబ్జర్వేషన్ చాలా బాగుంది. మీరు పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేసి కొన్ని అయితే చాలా దగ్గరగా ఉన్నాయి. అయితే మీ గొంతుకు కొంచెం దూరంగా ఉండడం వల్ల ఇబ్బంది అయింది కదా. స్పీడ్ తగ్గించి చూడండి, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మీరు స్పీడ్ తగ్గించి జయప్రకాష్ రెడ్డి గారిని చెప్పండి. ఏమిరా ఏం చేస్తాడావు? యాది పడితే అది మాట్లాడుతాడావేమిరా గబ్బునాయాలా కదా. ఇంతకుముందు అలాగే ప్రతి వాళ్ళది, రాజశేఖర్ కానీ లేకపోతే సుధాకర్ కానీ ఇలాంటి వాళ్ళందరిది మీరు ప్రతి దాంట్లో వచ్చిన చిన్న దాని లోపం అనను కానీ చిన్న సమస్య ఏంటంటే అందరూ ఒక స్పీడ్లో మాట్లాడుతున్నారు. అదొక్కటి తగ్గించుకుంటే చాలు. మీరు ఆ రోసయ్య గారి వాయిస్లో ఉండే వెయిట్ని కూడా తీసుకొచ్చారు, కరెక్ట్గా తీసుకొచ్చారు నిజంగా. అయితే మీరు చెప్పింది స్కూలు స్టూడెంట్స్ అన్నదానికి నాకు లింక్ కోడ్ గుర్తొచ్చింది. 2 స్టూడెంట్స్ వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి ఆ రోజు.
ఆడొకటి చెప్పాడు ఫ్రెండ్కి, వాడి ఫ్రెండ్ వీడికి ఫోన్ చేశాడు, అరే రిజల్ట్స్ వస్తే కాలేజీకి వెళ్దామా అన్నాడు. అమ్మో నేను రాను, మా ఫాదర్తో ఉన్నాను, నువ్వు ఒక్కడికి కాలేజీకి వెళ్ళు, రిజల్ట్స్ చూడు, నాకు ఎస్ఎంఎస్ పెట్టన్నాడు. ఏమని పెట్టాలా? నేను ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే గుడ్ మార్నింగ్ టు యూ అని పెట్టు, 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయితే గుడ్ మార్నింగ్ టు యూ అండ్ యువర్ ఫాదర్ అని పెట్టు అన్నాడు. గంట తర్వాత వాడు వెళ్ళి వీడికి మెసేజ్ పెట్టాడు, గుడ్ మార్నింగ్ టు యూ అండ్ ఆల్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అని. అంటే అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు. చిన్న విరామం, బ్రేక్ తర్వాత మన నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరో చూడబోతున్నాం. ఢిల్లీ బాగుండాలి ఈ వాయిస్ ఇంటుండేనే అంటే చిరంజీవి గారు మళ్ళీ వస్తున్నారంటే నిజంగా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. మిమిక్రీ మేళాలో పార్టిసిపెంట్ నెంబర్ 2 ఎవరంటే మిమిక్రీ దీపక్ ఫ్రమ్ అనంతపూర్. దీపక్ గారు స్వాగతం. మిమిక్రీ జనార్దన్ సార్ గారికి, మిమిక్రీ శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. చిరంజీవి గారి 150 సినిమా అండి. దాని మీద ఎంతోమంది ఎన్నో రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. చిరంజీవి గారు 150 సినిమా వస్తుందా అనేసి. సరే, అలాగే ధనాధన్ ఫటాఫట్ అనే ఛానల్ నుంచి స్వర్గీయ కళ్ళు చిదంబరం గారి వ్యాఖ్యాతగా మరి సినిమా వాళ్ళ అభిప్రాయాలు సేకరించడం ప్రారంభమైందండి. వారి ఎలా అభిప్రాయాలు చెప్పారో మనం తెలుసుకుందాం. ముందుగా కళ్ళు చిదంబరం గారు మన ప్రిన్స్ మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారండి, చూద్దాం. బాబాయ్ ఎత్తుగా ఓలమ్మ ఎట్ మహేష్ బాబా మరి మెగాస్టార్ మళ్ళీ వస్తున్నాడంట 150 సినిమా. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? మనుషులు మా ధనాధన్ ఫటాఫట్ ఛానల్కి చెప్పండి. ఏం చెప్పండి భయ్య, మొత్తానికి భయ్య మెగాస్టార్ అంటే ఇరగదీశాడు భయ్య. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కాదు భయ్య, ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు. ఇప్పుడు ఎప్పుడైనా రావచ్చు భయ్య, టాలెంట్ అనేది ఎవడు అబ్బ సొత్తు కదా, కానీ ఆ పేరు సంపాదించాడు చూడు భయ్య, బాగుంది భయ్య. అందుకే చెప్తున్నాను భయ్య. ఏంటి ఏం చెప్పంట భయ్య, ఆయన మెగాస్టార్ అయిపోయాడు. అందుకే ఆయన చేసే 150 సినిమాలో కనీసం చిన్న కొడుకు క్యారెక్టర్ చేయాలనేసి ఒక ఆశ ఉండిపోయింది. అందుకే ఆనే తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా ఫ్యామిలీ మొత్తం కోరుకుంటున్నాం. బాబాయ్ చాలా చక్కగా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. బాబాయ్ ఎత్తుగా యంగ్ రెబల్ ప్రభాస్ గారు వచ్చారు. మరి మీరేం చెప్తారో? చిరంజీవి గారు వస్తున్నారంట. ఢిల్లీ బాగుండాలి ఈ వాయిస్ ఇంటుండేనే అంటే చిరంజీవి గారు మళ్ళీ వస్తున్నారంటే నిజంగా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాయి. ఎందుకంటే ఐ లవ్ యూ చిరంజీవి డార్లింగ్ అంటే నేను డార్లింగ్ అనకూడదు, కాకపోతే నాకు ఊతపదం కాదు అనయ్య మీరు రావాలని. ఎందుకంటే మీ డ్యాన్సులు చూసి నేను ఇన్స్పిరేషన్ అయ్యాను. ఓకేనా? ఖచ్చితంగా అంటే మీకోసం నేను ఎదురు చూస్తున్నా. నేనే కాదు, మొత్తం ఆడియన్స్ ఉంది 1000 కళ్ళతో ఎదురు చూసి. ఓకే డార్లింగ్, ఐ లవ్ యూ. బాబాయ్ చాలా చక్కగా చెప్పారు. ఓకే, మళ్ళీ ఇప్పుడు పిచ్చకొట్టు సుధాకర్ గారు ఉన్నారు సార్. మరి మీరేమంటారు? అబ్బా అయ్యో అప్పలే తాడారు అబ్బా అన్న చిరంజీవి అన్న మెగాస్టార్ అన్న సుప్రీం హీరో డైనమిక్ హీరో ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి. అన్నయ్యతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇప్పుడు ఒక్కసారి అన్నయ్య పక్కన వెళ్ళి నటించాలని ఉంది. ఒరే అబ్బా జనక తండ్రి చిరంజీవి మళ్ళీ వస్తున్నాడంటారు. బాబాయ్ చాలా ఎక్సైటింగ్ ఉన్నట్టున్నావు. ఓకే, బాబాయ్ చియాజీ చిండే వచ్చినాడు. మరి ఆయన కూడా ఏమనుకుంటున్న మనుషులు తెలుసుకున్నాం. ఎందుకంటే చియాజీ చిండే గారు మరి మీ ఒపీనియన్ ఏంటి? చిరంజీవి గారు 150 సినిమాల్లో యాక్టింగ్ చేస్తున్నాడు. ఏమిటి చెప్తున్నారు? చిరంజీవి గారు 150 సినిమాలో యాక్టింగ్ చేస్తున్నారు అన్నందుకు మాకు కాదు మొత్తం అందరికీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందుకే చెప్తున్నాను చిరంజీవితో